ఒకరిలో ఒకరికి ఎప్పుడు పడదు. తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, గొడవ పడతారు. పర్సనల్ టార్గెట్ చేసి మరీ తిడతారు. ఒకరితో మరొకరు అస్సలు మాట్లాడుకోరు. కానీ అల్టిమేట్‌గా ఒకళ్ళ కష్టంలో ఉంటే మాత్రం ఇంకొకళ్ళు చేతులు కట్టుకొని అస్సలు ఉండరు. ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇవ్వటానికి కూడా రెడీగా ఉంటారు. కానీ విషయం ఒకరికొకరు అసలు ఎప్పుడూ చెప్పుకోరు. అసలైన బ్రదర్‌హుడ్ ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. ఒక మగాడు తన పెయిన్‌ని ఎప్పుడూ కూడా ఒక నవ్వు రూపంలోనే చూపిస్తాడు. అది మరొక మగాడికి మాత్రమే అర్థమవుతుంది. మూవీ ఓపెనింగ్ సీన్ లోనే జాకీ విలీజ్ అనే ఆఫీసర్ తనకి ఫోన్ కాల్ ద్వారా వచ్చిన కంప్లైంట్ లొకేషన్ కి వెళ్లే క్రమంలో మాస్క్ తో వచ్చిన కొంతమంది వ్యక్తులు ఈవిడ అటాక్ చేస్తారు. ఈవిడ ప్రతి మూవ్ వాళ్ళకి తెలుసు. సో ఈవిడ ఈజీగా టేక్ డౌన్ చేయగలుగుతారు. ఈవిడ కూడా తీవ్రంగా ప్రతిఘటించినప్పటికీ అది ఈవిడికి సాధ్యం కాదు. ఇప్పుడు చనిపోయే ముందు ఆ కంప్లైంట్ లొకేషన్ ని నార్కోటిక్ టీమ్ కెప్టెన్ అయిన డేన్ డూమర్ అనే ఆఫీసర్ కి పంపించి ఈవిడ చనిపోతుంది. అదే నార్కోటిక్ టీమ్ లో ఉన్న డీజే బైర్నీ అనే ఆఫీసర్ కి ఈవిడ గర్ల్ ఫ్రెండ్. ఇతను ఆవిడికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగట్లేదని ఫీల్ అవుతూ ఉంటాడు. ఈ జాకీ కేసు ని హ్యాండిల్ చేస్తున్న FBI ఆఫీసర్ ఎవరో కాదు, ఈ డీజేకి సంబంధించిన బ్రదరే. వీళ్ళిద్దరికి అసలు పడదు. ఈ కేసు విషయంలో ఇన్వెస్టిగేషన్ కి డీజే బైర్నీని కూడా పిలుస్తారు. ఈ విషయంలో ఒకరినొకరు పర్సనల్ టార్గెట్ చేసుకుని ఇక్కడ మాట పెరిగి వీళ్ళిద్దరు గొడవ పట్టడం చూపిస్తారు. ఈ డేన్ డూమర్ అనే వ్యక్తి ఈ టీం మొత్తానికి కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. ఇతను సర్చింగ్ కి ఒక లొకేషన్ కి వీళ్ళందరినీ తీసుకెళ్తాడు. ఆ లొకేషన్ ఏదో కాదు, జాకీ నుంచి డేన్ డూమర్ రిసీవ్ చేసుకున్న లొకేషన్ ఏదైతే ఉందో దాని గురించిన ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ అతను మొదలు పెడతాడు. ఆ విషయం మనకి తర్వాత అర్థమవుతుంది. టీమ్ లో ఎవరికి తెలియదు. అట్లాగే ఆఫీస్ లో కూడా సర్చింగ్ కి వెళ్తున్నామని ఎవరికి చెప్పరు. సినిమాకి సంబంధించిన ఫ్లో అంతా ఇక్కడే స్టార్ట్ అవుతుంది. సర్చింగ్ కి వెళ్ళిన వీళ్ళకి అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా చాలా అబ్నార్మల్ గా అనిపిస్తుంది. అక్కడ హౌస్ మొత్తాన్ని ఇంచ్ టు ఇంచ్ ఎత్తుకుని వీళ్ళందరికీ కూడా కొన్ని రెడ్ బకెట్స్ కనిపిస్తాయి. ఆ రెడ్ బకెట్స్ లో $20 మిలియన్ కి పైగా ఉన్న అమౌంట్ ని వీళ్ళు చూస్తారు. ఈ అమౌంట్ ని ఎప్పుడైతే చూస్తాడో డేన్ డూమర్ అథారిటీస్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు, ఈ మొత్తం అమౌంట్ ఎంత ఉందో మనమే కౌంట్ చేద్దాం అని చెప్పని అంటాం. దాన్ని కొంచెం అబ్నార్మల్ గా రిసీవ్ చేసుకున్న మిగిలిన టీం అంతా కూడా ఒకరిలో ఒకరు నమ్మకాన్ని కోల్పోతారు. పై అథారిటీస్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు అన్న కారణాన్ని చూస్ చేసుకుని డీజేకి డేన్ డూమర్స్ మీద డౌట్ వస్తుంది. అలాగే వీళ్ళిద్దరి మీద మిగిలిన టీం కి డౌట్ వస్తుంది. ఒకరిలో ఒకరి కోఆర్డినేషన్ పూర్తిగా మిస్ అయిపోతుంది. అయినా సరే క్యాష్ మొత్తాన్ని కౌంట్ చేస్తారు. ఇక్కడ ఒక్కొక్క ట్విస్ట్ బయటకు వస్తూ ఉంటుంది. అదే ఇంట్లో ఉన్న ల్యాండ్ లైన్ కి కొన్ని యునానిమస్ కాల్స్ వస్తూ ఉంటాయి. అవి కూడా ఇక్కడ ఉన్న లోపల ఉన్న డబ్బు మొత్తం తీసుకుని మీరు అక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పని థ్రెట్టింగ్ కాల్స్ అనేవి వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు. అయినా సరే వాటిని లెక్క చేయకుండా అమౌంట్ ని కౌంట్ చేయడం కంటిన్యూ చేస్తారు. కొంతమంది బయట నుంచి వచ్చి ఇంటిని అటాక్ చేయడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని చూస్తే ఇంకా డౌట్ ఒకరి మీద ఒకరికి పెరిగిపోతూ ఉంటుంది. మూవీ అంతా కూడా నైట్ సీన్ లో రన్ అవుతుంది. కొన్ని సీన్స్ అయితే చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి. ఇప్పుడు ఈ డబ్బు మొత్తాన్ని ఎలా క్యారీ చేసి అథారిటీ ఆఫీస్ కి పంపించారు, అట్లాగే వీళ్ళల్లో అసలు దొంగ ఎవరు, ఆఫీసర్ జాకీని చంపింది ఎవరు అనేది మనకి స్లోగా రివీల్ చేస్తారు. మూవీలో ఎక్కువ యాక్షన్ సీన్స్ లేకపోయినా దీనిలో వచ్చిన యాక్షన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగున్నాయి. సినిమా డీసెంట్ గానే ఉంటుంది. అడల్ట్ సీన్స్ అయితే ఎక్కడ ఉండవు. మూవీ మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది తెలుగులో. ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.